నువ్వే ఇష్టమైపోయింది తమ్ముడు. అన్నిటికీ ఆధారం అవి జంతువులు, ఖనిజాలు, నీళ్ళు అన్నిటికీ కొండ పుట్టినలు. ఇప్పుడు వనరులన్నీ డబ్బుగా మార్చుకోవడం మనిషి నేర్చుకున్నాడు. మా ఊరి కొండలు ఏ ఉందో చూశాను. ఇనుప ఖనిజం ఎక్కువ ఉందని తవడ అమ్మకం పెట్టారు. ఎప్పుడు కనుక ఆపకపోతే తర్వాత కొండ వాడితే ఊరు వాడితే మేము మట్టి కొట్టుకుపోవాలి. నమస్తే. నమస్తే. తీసుకోండి. ఆగండి. ఇప్పుడు తీసుకోండి. మరి ఇనుము తీయకూడదంటే ఈ కంచం ఎలా తయారవుతుంది? అన్నింటికీ ఇనుము కావాలి, కానీ అది నువ్వు కూడా తీయకూడదు అనుకోవడం న్యాయమా? అది ఎక్కడుంటే అక్కడే కదా తీయగలం. తినండి. కంచం కనిపిస్తుంది కదా, తినండి. పళ్ళు పండించడం తెలుసా మాకు? పళ్ళెం తయారు చేయడం తెలీదా? పళ్ళెం తీసుకుని బయలుదేరండి. ఈ పొలంలో కూడా 2,000 కుటుంబాలు నష్టపోతాయి. కాదు, రాబోయే 20 తరాలు బాగుపడతాయి. ముకుందా, నేను వెళ్దాం. మా చేతుల్లో గవర్నమెంటే ఉంది, కానీ యజమాని మా దగ్గర ఉన్నారు. పెట్టాలమ్మా. నీ పేరేంటి? అన్న ఉన్నాడా? లోపలే ఉన్నాడు. మామా ఎన్నుకుందాం. సైన్యంతోనే దిగాం. ఏ సమస్య మీద పోరాడాలి? పోరాటానికి కాదన్న, ఆ పోరాటాలన్నీ ముగించడానికి వచ్చాం. పార్టీ పెడతామన్నా, నువ్వే నాయకుడివి. ఏంటి సడన్గా? ఇప్పుడు బాగానే ఉన్నాగా. ఎన్ని రోజులు ఇలా అడిగే చోటే ఉంటాం, ఇచ్చే చోటికి వెళ్దామన్నా. ఏ ఊళ్ళో చూసినా నీకు జనం సపోర్ట్ ఉంది. రాజకీయాల్లోకి వస్తే ఇంతకు 100 జనానికి మేలు చేయొచ్చు. రాజకీయం చీడపురు లాంటిది. మనకు కూడా తెలియకుండా మన నిజాయితీని తినేస్తుంది. నువ్వు వజ్రాన్ని మావా, ఏ పురుగు వజ్రాన్ని కొరకలేదు. అలా చెప్పు. నేను ఎంతో మందికి ఎన్ని పిటిషన్లు రాస్తున్నా ఏం ఫలితం లేదు. అదే పిటిషన్ నీ చేతికిస్తే మార్పు వస్తుంది మావా. అన్న వస్తే పిటిషన్తో పనే లేదు. పోరాటం మనిషి చేస్తాడు, కానీ రాజకీయం డబ్బు చేస్తుంది. అది నాకు సరిపడదు, క్షమించండి. డబ్బు లేని రాజకీయం చేద్దామన్నా.
సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, డబ్బు లేని రాజకీయం చేయడానికి మేము అందరం ఎప్పుడు నీకు అండగా ఉంటాం. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామ. ఒప్పుకో. ఒప్పుకో నాన్న. సరే, ఇక ఆంధ్రాకి మంచి రోజులు వచ్చేటే అన్న. అప్పన్న నాయకత్వం! అప్పన్న నాయకత్వం! ఒక సామాజిక కార్యకర్తగా ప్రజలకు ఏం కావాలో నాకు బాగా తెలుసు. పోరాటమే మంచి చేసేందుకు దారి, అధికారమే మంచి చేసేందుకు అవకాశం ఇస్తుంది. ఆ అధికారాన్ని చేపట్టడానికి అభ్యుదయం పార్టీ ప్రారంభిస్తుంది. మీడియా మిత్రులారా, మీరు కూడా పార్టీని ఆదరించాలి. మీ పథకాలు సిద్ధాంతాలు ఏంటో సెలవిస్తారా? అది వచ్చే 10వ తారీఖున సమావేశం ఉంది. మా పార్టీ పథకాలు సిద్ధాంతాలు ఏంటో అక్కడ తెలియజేస్తాం. ఎజెండా తెలియకుండా ఏం రాయమంటారండి? అంటే డబ్బులేని రాజకీయం అయ్యా. డబ్బులు లేకుండా రాజకీయం చేయొచ్చు, కానీ మాటలు లేకుండా ఎలా చేస్తాడు? ఏమో చూద్దాం. మనం ఎవరితో పోరాడుతున్నామో వాళ్ళని మళ్ళగా మార్చడానికి, కానీ మనం వాళ్ళగా మారడానికి కాదు. అలికి పూసిన అరుగు మీద కలికి సుందరినై కూసుంటే పలకరించవేంది ఓదొరా, తిలక ముక్కు సిన్ని నాదొరా, ఎతికి చూస్తే ఏడోలైనా నీలాంటోడు ఇక దొరికేనా, ఎందుకింత ఉలుకు ఓదొరా, ఎండి బంగారాల నాదొరా, సైకోలకి సందామావా సిక్కోలంత ఎన్నెల పంచి సిన్నబోగి వచ్చావేంది, నీలో ఉన్న మచ్చను చలచి గుండా నిండా ఎలుగే నీనిరా, మనసు మీద మన్నేయకురా నిమ్మల ముండుదొరా, నా గుండెలో నా తప్పెట్ట గుళ్ళ సప్పుడు నువ్వేదొరా. మా పార్టీ సేవ చేయడానికి కానీ సంపాదించడానికి కాదు. మనం ఏ ఒక్కరైనా లంచం తీసుకుంటే ప్రజలే వాళ్ళని పార్టీ అంటే ప్రజల ఆస్తి. భవిష్యత్తులో పార్టీకి ఏ ఆస్తి ఉన్నా అది ప్రజలకి, ఇంకెవరికి దాని మీద హక్కు లేదు, రాదు.
తడబాటు లేకుండా మాట్లాడడం కాదని నేర్పింది పార్వతి. గుట్ట గుట్ట తిరిగే ఓ గువ్వా నీకు దిష్టి పూస లాంటిది సిరిమువ్వా ఓయ్ రాజా నెల రాజా ఎంత కట్టమైన కానీ నీతోవా నన్ను రెక్కలల్లో చుట్టుకోవా సింతాపూల మొంటి నిండా సిటికేడంతా పసుపు గుండా సిన్నదాని సెంపల నిండా ఎర్ర ఎర్ర కారం గుండా వన్నెల నీవే సూర్యుడా మనసు మీద మన్నేయకురా నిమ్మల ముందు దొరా నా గుండెలో నా తప్పెట్టకుళ్ళ సప్పుడు నువ్వే దొరా నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను మాట్లాడను. ఒక మంచి వక్తని చూడండి. జనాలకి నా ఆశయాలు తన గొంతులో వినపడాలి. ఏంటన్నా నువ్వు అనేది? వద్దన్నా, నువ్వే మాట్లాడాలి. ఈ మాట ఎవరో మాట్లాడడం ఏంటి? గొంతు ఎవరిదనేది ముఖ్యం కాదు ముకుందం. మనం ఎవరి గొంతు అనేది ముఖ్యం. అయ్యా, వీడు నా ప్రాణమిత్రుడు సత్యమూర్తి, మీ అభిమాని. చాలా బాగా మాట్లాడతాడు. నమస్కారం. నమస్తే. అన్న అప్పన్న గారి ఆశీస్సులతో నేను ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఇంతకాలం రాజకీయ నాయకులు పార్టీలు ప్రారంభించారు. ప్రతి నాయకుడికి ఒక పార్టీ ఉంది, కానీ ప్రజలకంటూ పార్టీ ఉందా? లేదు. అందుకే ప్రజల కోసం ప్రారంభించిన పార్టీ ఇది, అభ్యుదయం పార్టీ. ఇక్కడ మీరే నాయకులు. మన రాష్ట్రాన్ని పరిపాలించాల్సింది మీరే. మన రక్తం మీకోసం, నా శక్తి మీకోసం. మీ కలది మా కళ్ళల్లో భవిష్యత్తుని చేతుల్లో తీసుకుని అసెంబ్లీలో అడుగు పెడతా. ఏంటన్నా, నీకు రావాల్సిన చప్పట్లు వాడికి పడుతున్నాయి. చెప్పట్లు ఎవరు పడితే ఏంటయ్యా? మన సిద్ధాంతాన్ని ప్రజలు పట్టుపడితే చాలు. దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులు. అన్నాల శ్రీగారు అడుగుజాడల్లో సరుకు హోదాల కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం. మన పార్టీ లక్ష్యం ప్రజాసేవ. కర్తిస్తున్న సింహం ఈ అభ్యుదయం పార్టీ. చూస్తుంటే జనం వీడిని ముఖ్యమంత్రిగా కోరుకునేలా ఉన్నారు. అన్నం పెట్టి అన్నదాత కన్నీరు పెట్టకూడదు, త్యాగం జరిగినది రోజెక్కకూడదు. రైతన్నకు మంచి రోజులు రావా? మన పార్టీ సీఎం క్యాండిడేట్ తమ్ముడు సత్యమూర్తి. అన్నా, ఎలక్షన్ తేదీ దగ్గర పడింది. జనమంతా మన వైపే